వచ్చింది ఎవరు? నువ్వు. ఉమ్, దానివల్ల ప్రయోజనం పొందింది ఎవరు? నువ్వు, నీ ఉమ్, కుటుంబం. అవును. దానికి జనాలదేంటి బాధ్యత? ఉమ్, పోనీ నిధులు లేవా? 14.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయని చెప్పినప్పుడు నువ్వు ఇచ్చావు ఆ పథకం. ఉమ్, దాంట్లో 4.5 లక్షలు నువ్వే డిస్కౌంట్ ఇచ్చి మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడు 10 లక్షల కోట్లే అవును. కదా ఇప్పుడు ఉమ్, నువ్వు చెప్తోంది. పోనీ ఒరిజినల్ 7.5 లక్షల కోట్లే, కానీ నువ్వు ఉమ్, చెప్తున్నది 10 లక్షల కోట్లు. అంటే 4.5 లక్షల కోట్లు తగ్గిపోయినాయి కదా. అవును. అప్పుడు ఉమ్, 14.5 లక్షల కోట్లు ఉన్నప్పుడే ఈ హామీ ఇచ్చినోడివి, ఉమ్, 4.5 లక్షల కోట్లు ఈ 5 ఏళ్ళు ఇచ్చినా కూడా పేదవాళ్ళందరికీ ఏమవదే? ఉమ్, ఎంత అవుతుంది? ఇప్పుడు 1 కోటి మంది వేసుకోండి, ఉమ్, నెలకి 1500 కోట్ల రూపాయలు, ఉమ్, ఏడాదికి 12,000, 12,500, ఉమ్, 6 ఉమ్, అంటే 18,000 ఉమ్, కోట్లు. 5 ఏళ్ళకి 5 పదులు 50, 5 ఎనిమిదిలు 40, ఒక 90 కోట్ల రూపాయలు, 90,000 కోట్ల రూపాయలు. ఆ లెక్కన వేసుకుంటే నీకు అక్కడ తేడా వస్తుంది, అంతే కదా. ఉమ్, ఉమ్, ఆ లెక్కన వేసుకున్నా కూడా నువ్వు చెప్పినటువంటి ఇష్యూ కాలేదు కదా. 14 లక్షల ఉమ్, కోట్లు కాలేదుగా, 4.5 లక్షల కోట్లు కదా అక్కడ. నువ్వు ఈ 90,000 అవును. కోట్లే కదా 5 ఏళ్ళు తిరిగితే. అక్కడ కూడా నువ్వు 3.5 లక్షలు మిగిల్చుకున్నట్టే కదా. ఉమ్, అవును. ఇంకా అవును. ఉమ్, మరి ఉమ్, అంటే ఎందుకు ఇవ్వలేవు? ఉమ్, ఇది సమాధానం చెప్పు ఫస్ట్ పబ్లిక్. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తత నాశనం చేశాడంటే అది చెప్పినే నువ్వు అధికారంలోకి వచ్చావు. బాగు చేస్తానని ఉమ్, అధికారంలోకి వచ్చావు. బాగు ఉమ్. చేయడంతో పాటు ఈ సంక్షేమం ఇస్తానని నువ్వు